దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే అంశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునిపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఇదే ఈ అంశపు పేరులో గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నాస్తిక సత్యాన్ని వేసి బైబిల్లోని మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర బహు దుర్మార్గంగా నరహంతుకునిగా ఉందని ఆయన విమర్శించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది ఎంతవరకు సత్యమో అసత్యమో, ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో ఏమండి, ఈ విషయాల్లో భాగంగా ఏమండి, బైబిల్లో మనిషి పాత్ర కన్నా యెహోవా దేవుని పాత్ర మరి ఆయన అన్నట్లు నిజంగా దుర్మార్గమైనదేనా, నిజంగా యెహోవా దేవుడు నరహంతకుడా? ఈ విషయాల మీదే గత వారం ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసుకుని రావడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ధ్యానం చేసుకుంటూ యెహోవా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎన్నో విధాలా మనం ధ్యానం చేసుకోవడం జరిగి ఉన్నది. ఆ మిగిలిన విషయాలు ఈ దిన ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. సాధ్యమైనంత వరకు ఈ వారముతో ఈ అంశ సందేశాన్ని ముగించే ప్రయత్నం చేయడానికి ప్రభు సేవకునిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఒక నూతనమైనటువంటి అంశంలోనికి వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, రండి, ఈ సమయంలో మనం ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా తండ్రి. జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. ఈ ఆరాధనలో నీ కృపను దయను అయ్యా ఇగో ఈ విధముగా మీ జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు బాకిస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా ఈ ఆరాధనను మీరు షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆత్మీయులు వీక్షిస్తూ బలపడుతూ ఉన్నారు. దేవా, ఈ ఆరాధన వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ఈ ఆరాధనలో బెసలేలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మీరు కూడా గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మరి ముందుకి మనమందరం కూడా కలిసి ముందుకు సాగిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఆరాధనలో గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు, అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన మరి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరిని బట్టి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని హెచ్చించిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, ఏమండి, ఒకరు పాడి ప్రభువును గణపరుస్తున్నప్పుడు వారితో పాటు కలిసి మనం ఏకీభవిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు, ఏమండి, మరి పౌలు శీల వారు మరి శ్రమలలో క్రీస్తు సువార్త నిమిత్తమే చెరసాల్లో వారు వేయబడి, ఏమండి, వారు శ్రమ పొందుతున్న ఆ సమయంలో వారు ఆ రాత్రి ఏం చేశారంటే కీర్తనలు వారు పాడారు. ఏమండి, మరి ప్రభువుని గణపరిచారు. అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది, గొప్ప విడుదల జరిగింది. చెరసాల నాయకుడు ఏమండి మరి పౌలు శీల యొక్క దేవుణ్ణి విశ్వసించాడు, ఆయన ఇచ్చే రక్షణను పొందుకున్నాడు. ఇలాంటి అద్భుతాలు మనం ఏకీభవించి మనం పాడి ప్రభువును గణపరుస్తున్నప్పుడు ఏమండి మన గృహాలలో మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో ఆరాధనలోనికి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే కీర్తనకాడైన దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము,
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కనుక ఈ వారములో దేవుడు మన ఎడల చేసిన మేలులు మరువక ఈ ఆరాధనలో ఆ ఒక మేలులు తలపోసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం అర్పిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ వంటి మహాదేవుడు, నీ వంటి మహనీయుడు నీకు సాటి ప్రభా ప్రపంచ చరిత్రలో ఎవరూ లేరు నాయనందును బట్టి మీకు స్తోత్రాలు. నీకు నీవే సాటి నాయనందును బట్టి మీకు వందనాలు. జాలి కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు నాయనందును బట్టి మీకు స్తోత్రాలు. దేవా, ఇగో నీ వస్త్రపు చెంగును ముట్టిన అయా ఇగో 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ అయా వెనువెంటనే స్వస్థపరచబడినట్లు నీ వాక్యములో మేము చూస్తున్నాము నాయన. అయా నీ వస్త్రాన్ని ముట్టినవారు, నిన్ను ముట్టినవారు, వారి జీవితాలు అనేకమైన అసాధ్యమైన అద్భుతాలు వారు అనుభవించారు, అద్భుత విడుదలను వారు అనుభవించారు. అంత మహిమ కలిగిన దేవుడు నాయన. అయా మహిమ కలిగిన నీవు నీ ప్రత్యక్షతను ఆనాడు అబ్రహామునకు అనుగ్రహించి ప్రభువా అబ్రహామును అయా ఇగో వాగ్దానం ఇచ్చి అబ్రహామును అయా వాగ్దాన ప్రకారముగా ఓ ప్రభా గొప్పగా ఆశీర్వదించిన దేవుడు నాయన. నువ్వు మాట్లాడే దేవుడు, మహిమగల దేవుడు, జయము కలిగిన దేవుడు నాయన. అందును బట్టి మీ స్తోత్రాలు. నిన్ను మా జీవితాల్లో విశ్వసించి నీలో మా విశ్వాసమును కొనసాగించుకుని గొప్ప భాగ్యాన్ని అయోగ్యుల అపాత్తుల మేర మాకు దయచేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ అయా నీవు చేసిన మేలులు జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరుస్తున్నా. మా ప్రియులందరినీ ముట్టండి, తాకండి, అభిషేకించండి. అయా మేము చేస్తున్న ఆరాధనను మీరు స్వీకరించండి నాయన. బహునతుడా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఆరాధించేదను ఆత్మతో నిరతం, రాజ దైవమౌ ప్రభు యేసుని ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాజ దైవమౌ ప్రభు యేసుని ఆనందగానము మనసారా పాడుచు, ఆనందగానము మనసారా పాడుచు, అనుదినం స్తోత్రింతును నా యేసుని, అనుదినం స్తోత్రింతును నా యేసుని, ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాజ దైవమౌ ప్రభు యేసుని. నరరూపధారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని. నరరూపధారుడు పాపరహితుడు, మరణపు ముల్లును విరచిన విభుని. భజించి స్తోత్రించి ఆరాధించేదను, భజించి స్తోత్రించి ఆరాధించేదను. అల్ఫయు ఓమేగయు నా యేసుడు, అల్ఫయు ఓమేగయు నా యేసుడు, ఆరాధించేదను ఆత్మతో నిరతం, ఆరాజ దైవమౌ ప్రభు యేసుని. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించాను. దేవాయిగో నీవు చేసిన మేలులు ఉపకారాలు జ్ఞాపకము చేసుకుని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై రెట్టింపు నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు. యేసు నామములు అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ కృతజ్ఞత స్తుతి ఆరాధనలో
నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మరి నాతో పాటు కలిసి ప్రభుని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన మన జీవితాల్లో ఏమండి ఒక ప్రత్యేకమైనది. ఇది ప్రియా దేవుని బిడ్డలారా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఒక భాగముగా ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. సంఘములో కూడా ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. కనుక ప్రభు అంటూ ఉంటారు సమరయ స్త్రీతో, ఇగో ఒక కాలము రాబోతుందమ్మా, ఆ కాలములో ఇగో మరి ఈ యొక్క యెరూషలేము ఈ దేవాలయంలో ఇగో అనేకులు నన్ను ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. ఏమండి, యథార్థముగా ఆరాధన చేస్తారు. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆత్మతో హృదయముతో మనస్సుతో చేసేదే ఆరాధన. ఏమండి, దేవుడు మన పట్ల చేసే కార్యాలను విరిగి నలిగిన హృదయాలతో ఏమండి మరి ఆయనకి తెలియజేసేటటువంటి ఏమండి కృతజ్ఞతే ఆరాధన. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆరాధన ద్వారా ప్రభువుని గణపరిచే భాగ్యాన్ని అల్పులం అయోగ్యులం ఎన్నికలైన మనకు ప్రభు దయచేసిన విధానాన్ని బట్టి, మనల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి మరొకసారి మనమందరము ఏమండి మహోన్నతుడైన దేవునికి ఏమండి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఏమండి, దేవుడు మాట్లాడే సమయం. ప్రతి వారం నేను చెప్తున్నాను, మనుషుల మాటలు ఏమండి మనకి మోసం చేస్తూ ఉంటాయి. దేవుని మాటలు మనకి మోసము చేయవు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుల మాటల్లో అబద్ధం ఉంటుంది. మనుషుల జీవితాల్లో వేషధారణ ఉంటూ ఉంటుంది. మనుషులు ఏమండి యథార్థంగా చాలామంది ఉండరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమండి క్రీస్తుని కలిగిన క్రైస్తవ బిడ్డల్లో కూడా కొంతమందిని చూస్తున్నాను. వేషధారులను ఏమండి యథార్థత లేని వారిని నేను చూస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నిట్లో ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఏమండి దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు కూడా యథార్థత లేనివానిగా ఉన్నాడు అని నాకు అర్థమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక అందరినీ నేను అలా అనట్లేదు, కానీ కొందరు ఇలాంటి వేషధారులు యథార్థత లేనివారు ఏమండి మరి ఉన్నట్లు కొన్ని విషయాలు చెప్పక ఏమండి లోగుట్టుగా బ్రతికేటటువంటి కొంతమంది క్రైస్తవులను నేను చూస్తూ ఉన్నా. ఇది సరైనటువంటి ఆత్మీయత కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మరి మనుషుల మాటల్లో యథార్థత ఉండదు. మనుషుల మాటలలో ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో ఏమండి ఈ వేషధారణ సంబంధించిన మాటలు ఉంటూ ఉంటాయి. ఏమండి వారి యొక్క స్వార్థము కొరకు ఏమండి వాడుకోవడానికి మాత్రమే ఏమండి కొన్ని సందర్భాల్లో మళ్ళీ మెచ్చుకోవడం, పొగడడం ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ దేవుని మాటలు అలా కాదండి. దేవుని మాటలు మనకి మేలు చేస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇగో నా మాట వింటే నీకు మేలు కలుగుతుంది అని దేవుడు అంటూ ఉంటాడు. కనుక ఆయన మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ అనేకుల జీవితాలు ఎన్నో మేలులు చేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తును గూర్చిన మాట, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జీవవాక్యానికి సంబంధించిన మాటలు మనం వింటే అనేక అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలం. సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పడుతూ ఏకీభించిన మీ అందరిని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మరి దేవుని వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. నీ సన్నిధిని ఇక్కడ కుమ్మరించినందుకు, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మాతో పాటు ఏకమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సమస్యలతో నీ దగ్గర మొరపెట్టిన ప్రతి ఒక్కరికి వారి సమస్యలని పరిష్కారాన్ని దయచేసి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో మీరు జరిగించండి. ఈ ఆరాధన ద్వారా మహిమ పొందుకున్న దేవా, నీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మరి ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోతుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి
ఒక్కరు బలపడేలా మీరు కార్యం జరిగించండి. ఎన్నో సందేహాలు, అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఎంతోమందికి మరి వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యం ద్వారా వారి ప్రశ్నలని జవాబు దొరికేలా, అంతేకాకుండా ఆత్మీయతలో స్థిరంగా బలపడేలా మీరు కార్యం జరిగించండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు అద్భుతమైన విషయాల్ని నీ వాక్యం ద్వారా తెలుసుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ ఆరాధన ప్రారంభం నుండి ముందు వరకు తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయముతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా ఈ సమయంలో మరి మీ నిమిత్తం మరొకసారి ఈ ఆరాధనలో ధ్యానం చేసుకుని పోయే ఒక అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనే ఈ అంశంలోంచి ఏమండి మరి అనేకమైన నూతనమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత అనేక వారాలుగా ఒక నాస్తిక సత్యాన్వేషి ఏమండి మరి ఆయన బైబిల్లోని యెహోవా దేవుని పాత్ర మనిషి పాత్ర కన్నా ఏమండి బహు దుర్మార్గంగా, మరి యెహోవా దేవుడు నరహంతకుడని ఆయన విమర్శించడం జరిగింది. అంటే ఆయన కోణంలో మరి యెహోవా దేవుణ్ణి మరి ఆయన అలా చూశాడు, అలాగా ఆయన విమర్శించడం జరిగింది. ఆయన నాస్తికుడు గనుక ఆయనకి దేవుడు లేడనే ఏమండి ఆయన స్థితిని ఆయన కలిగి ఉన్నాడు గనుక అలా విమర్శించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించాడు. అయితే మరి అలాంటి వారికి కూడా మరి నిజంగా యెహోవా దేవుడు ఏమండి దుర్మార్గుడా, ఆయన నరహంతకుడా, మరి విషయాలు తప్పక మనం తెలియపరచవలసిన బాధ్యత క్రీస్తును కలిగిన ఏమండి మరి క్రైస్తవ సేవకులకి ఉంది, క్రైస్తవ విశ్వాసులకి కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రయత్నాన్ని నేను ఒక్కడనే కాదు కానీ ప్రతి ఒక్కరూ చేస్తూ దేవుని యొక్క ఏమండి ఆ సత్యవాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విషయంలో దేవుని వాక్యపక్షముగా అద్భుతమైనటువంటి ఏమండి ఆత్మీయ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. వారందరిని బట్టి కూడా ఈ ఆరాధనలో ఏమండి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి వివరణలో ఏమండి దీనిలో ఉన్నటువంటి అనేకమైన ఆత్మీయ విషయాలను మనం తెలుసుకుంటూ గత వారం ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవుడు ఎంత గొప్పవాడో మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్నెన్నో విషయాలు మనం దేవుని వాక్యంలోంచి మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ఏమండి ఆధారమైనది గనుక ఏమండి ఆ గ్రంథంలో ఉన్న మాటలే ఏమండి మరి మరలా మన విశ్వాసాన్ని ఏమిటి బలపరిచేవి, మన విశ్వాసానికి మంచి శక్తిని బలాన్ని ఇచ్చేవి గనుక బైబిల్లో యెహోవా దేవుని గురించి ఏమని రాయబడి ఉన్నదో ఆ విషయాలని మనం ధ్యానం చేసుకుని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే గత వారం చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒకవేళ గత వారపు ఆదివారపు ఆరాధనలో ఆ సందేశాన్ని ఎవరైనా వినలేని వారు ఉంటే దయతో వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీకు తెలిసిన ఆత్మీయులకి కూడా సందేశాలు పరిచయం చేయండి, తద్వారా ప్రభు దీవెనలు మీకు అనుగ్రహించబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ నాస్తికాయ సత్యాన్ని వేసి ఆయన ఏమన్నాడంటే నోవాహు ఏమండి ఆ దినాలలో నోవాహు కాలములో జలప్రలయములో యెహోవా దేవుడు చంపినవారు గాక అనే పదాన్ని ఆయన వాడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నిజంగా మరి నోవాహు కాలములో ఏమండి జలప్రలయము ద్వారా ఏమండి దేవుడే వారిని చంపాడా, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. రండి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నోవాహు కాలములో జలప్రలయానికి కారణం దేవుడా లేక ఆనాటి ప్రజలా? ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఈ యొక్క ప్రశ్నకి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి జవాబు ఏంటంటే ఆనాటి ప్రజలే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నోవాహు కాలంలో జలప్రలయానికి కారణం దేవుడు కాదు, ఆ జలప్రలయానికి కారణం ఎవరంటే ప్రజలే అని మనం తెలుసుకోవాలి. ఇదేంటి కొద్దిగా ఆశ్చర్యంగా మీకుంటూ ఉంటుంది. ప్రజలే కారణం ఏంటి పాస్టర్ గారు ఇలా చెప్తూ ఉన్నారని. ఏమండి ఇంతకీ ప్రజలే కారణం అని నేను ఎందుకు అన్నానో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఏమండి లూకా సువార్త ఏమండి ఆ ఒక 17వ అధ్యాయము 26, 27లోను, అదేవిధముగా మత్తయి సువార్త
25:37 నుండి 38 వరకు రాయబడిన ఆ వాక్య వచనాలలో, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డారా ఏమండి మరి ఆదికాండము ఆ 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఆ అధ్యాయాలు మీరు చూస్తే ఏమంటే చాలా విషయాలు మీకు తెలియపరచబడతాయి. అయితే ప్రియా దేవుని బిడ్డారా ఒకసారి ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి మరి లూకాసు వార్త 17వ అధ్యాయం 26-27లో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లిళ్ళకి ఇవ్వబడుచు నుండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారినందరినీ నాశనము చేసెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. నోవాహు ద్వారా దేవుడు చెప్పినటువంటి సువార్త మాటలు ఏమండి ఎవరు వినలేదు అంటే ఏమండి అప్పుడున్నటువంటి ప్రజలు వినలేదు. మరి ఎవరు విన్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా నోవాహు కుటుంబం, ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఏమండి మూగజీవులు ఏమండి మరి దేవుని యొక్క ఆ ఒక సువార్తకు సంబంధించిన మాటలు వినినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుకనే నోవాహు కుటుంబం, నోవాహు ప్రకటించినప్పుడు సువార్తను, రాబోయేటటువంటి పరిస్థితులను, ఆ ఉగ్రత సంబంధించిన విషయాలను కూడా ఏమండి మరి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమండి మూగజీవులు ఆ ఓడలోనికి ప్రవేశించి ఏమండి నోవాహు కుటుంబం ఆ మూగజీవులు రక్షించబడినట్లు వాడలో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అయితే అక్కడ లూకాసు వార్త 17:26-27లోను, మత్తయి వార్త 25:37-38లో మనం చూస్తున్నప్పుడు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఏం చేస్తున్నారంట ఏమండి మరి అక్కడ చూస్తున్నప్పుడు తినుచు త్రాగుచు ఏమండి మరి పెండ్లాడుచు పెండిళ్ళకి ఇవ్వబడుచు నుండిరి అని మనం చూస్తూ ఉంటాం. అంటే ఏమండి వారికి సంబంధించినటువంటి విషయాల మీద వారికి ఇష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ ఉన్నారు. అంతేగాని దేవుని మాటకి ఎవరు కూడా ఏమండి చోటిచ్చేటటువంటి స్థితి లేదు అని ఈ విషయాలు మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే రాబోయేటటువంటి ఏమండి ఆ ఒక జలప్రలయం గురించి కూడా నోవాహు ప్రకటించాడు, ఇలా జరగబోతుంది అని. ఆ మాటని కూడా వారు ఖాతరు చేయలేదు, లక్ష్య పెట్టలేదు. వారు ఎంతగా ఎటువంటి స్థితిలో మునిగి తేలుతున్నారు అనేది ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదికాండము 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. నోవాహు కాలంలో అక్రమం విస్తరించింది. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. నోవాహు కాలంలో ఏటి విస్తరించింది? అక్రమం విస్తరించింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అయితే ఆనాడే కాదు ఈనాడు కూడా అక్రమం అనేది ఏటవుతుందండి విస్తరిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అక్రమమే ఈరోజు ఎక్కడ చూసినా మనకు కనబడుతుంది. ఏమండి భర్తను భార్యను చంపడం ఏమండి ఈ అక్రమ సంబంధంలో భాగంగానే ఏమండి కొంతమంది ఏం చేస్తున్నారంటండి మరి భర్తను భార్య ఏం చేస్తుంది చంపడం జరుగుతుంది. భర్త ప్రియురాలతో కలిసి భార్యను చంపడం జరుగుతుంది. అంతేకాదు అక్రమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భర్త అవ్వచ్చు భార్య అవ్వచ్చు పిల్లల్ని చంపేటటువంటి పరిస్థితులు కూడా ఈ మధ్యకాలంలో వార్తల ద్వారా మనం వింటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఏమండి నోవాహు కాలంలో ఎలాగైతే జరిగిందో అదే పరిస్థితులు నేడు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల ద్వారా నోవాహు కాలంలో ఏమండి అక్రమము అనే విషయం ఆదికాండం 6వ అధ్యాయంలో మనకు కనబడుతున్నప్పుడు ఆ అక్రమానికి ఏమండి ఉదాహరణగా ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ అక్రమ జీవితాలు ఏమండి పేదవాడు మొదలుకొని ఏమండి ఈ విషయాన్ని గమనించండి గొప్పవాని వరకు కూడా మనం చూస్తున్నాం. ఈ అక్రమ జీవితాలు పేదవాళ్ళు కనబడుతున్నాయి, గొప్పవాళ్ళు కూడా కనబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. విచిత్రం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా సాంప్రదాయ ముసుగులో కూడా అక్రమ జీవితాలను కొనసాగించుచు 4 డబ్బులను కష్టం లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా ఈ అక్రమ ముసుగులో ఏమండి వెనుకేసుకునేటటువంటి వారు కూడా నేటి సమాజంలో లేకపోలేదు. అందరినీ నేను అన్నా కానీ కొంతమంది ఇలాంటి స్థితికి చోటిచ్చేవారుగా ఉన్నారు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్రమము అనేది అది పాపముగా దేవుడు పరిగణించాడు. ఈ విషయాన్ని గమనించండి. కనుకనే దేవుని వాక్యం చెప్తుంది మీ పాపము మిమ్మును ఏమండి పట్టుకొనును. అంటే మూల భాషలో మనం చూస్తున్నప్పుడు మీ పాప ఫలము మీకు లభించును అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంఖ్యాకాండం 32:23లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ఈ పాప ఏమండి ఫలము మనం ఎక్కడ అనుభవిస్తాం అంటే ఈ భూమి మీద మనలో జీవం ఉన్నప్పుడే మనం అనుభవిస్తూ ఉంటాం.
ఏమండి ఏదో అక్రమ పాపాన్ని చేశాను, 4 డబ్బులు సంపాదించాను, మేళ్ల మీద మేళ్ల కట్టాను, కార్లు సంపాదించాను, 4 ఉంగరాలు పెట్టుకున్నాను, అబ్బో సమాజంలో ఇగో డబ్బును బట్టే కదా విలువ అనేటటువంటి ఆ గుడ్డితనములో అజ్ఞానములో ఏమండి ఒకవేళ ఉంటే దాని యొక్క ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది, నవ్వులు పాలుగా ఉంటుంది. ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే నోవాహు కాలములో అక్రమము విస్తరించింది. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఆ అక్రమాన్ని బట్టి ఏమండి ఆ వారు చేసిన అక్రమ క్రియలే వారికి మరణాన్ని తెచ్చాయి అనే విషయాన్ని నేను ప్రభు సేవకునిగా తెలియపరుస్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. ఈ సత్యం ఏమండి నాస్తిక సత్యాన్వేషకులు తప్పక తెలుసుకోవాలి. నోవాహు కాలంలో ఉన్నటువంటి ప్రజలను ఏమండి దేవుడు చంపలేదు, ఏమండి వారి యొక్క అక్రమ క్రియలే వారికి మరణాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డారు. అంతేకాకుండా నోవాహు కాలంలో బలాత్కారం విస్తరించిందంట అండి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి నోవాహు కాలంలో ఏంటి విస్తరించింది? బలాత్కారము విస్తరించింది. ఇది కూడా ఇంకొంత మీకు అర్థం అవడానికి మీకు తెలియపరుస్తున్నా. నేడు కూడా బలాత్కారం అనేది ఏమండి మన కళ్ళెదుట మనకు కనబడుతుంది. ఏమండి మన సమాజంలో కూడా బలాత్కారులను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారు. ఈ విషయాలు గమనించండి. భర్త కళ్ళ ఎదుటే భార్యను అత్యాచారం చేయడం, హత్య చేయడం, బలాత్కరించడాన్ని మనం వార్తల ద్వారా వింటూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో మద్యం మత్తులో ప్రియా దేవుని బిడ్డారా, గంజాయి మత్తులో నోరు లేని గేదెను ఏమండి స్వచ్ఛమైన పాలు ఇచ్చి ఏమండి మంచి ఆరోగ్య స్థితిని కలుగు చేసేటటువంటి గేదెను ఏమండి ఆ గేదెని ఏం చేశారంటే కొంతమంది యువకులు మద్యం మత్తులో ఏమండి మరి ఆ ఒక గంజాయి మత్తులో ఏం చేశారంటే రేప్ చేశారంటండి. చాలా వేదనకరమైన విషయము ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాన్ని గమనించండి. ఇది ఎంత దుర్మార్గకరమైనటువంటి పరిస్థితి, ఎంత దుశ్చర్య చూడండి ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి ఇలాంటి విషయాల మీద ఎవరైనా దృష్టి పెడతారా? ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టరండి. ఏమండి ఇతరులకు మేలు కలిగేటట్లు క్రీస్తును పరిచయం చేస్తే చాలు, క్రీస్తు సువార్త పరిచర్య చేస్తే చాలు. ఏమండి ఇగో మరి మత మార్పిడి అనేటటువంటి ఏమండి ఒక ముద్ర క్రైస్తవుల మీద వేసి రకరకాల దాడులు చేయడం, ఏమండి వారి యొక్క ఏమండి వస్తువులు ఏమండి మరి తగలబెట్టడం, లేకపోతే సువార్త పత్రికలను కాల్చివేయడం, ఇలాంటి పనులకు తెగబడుతూ ఉంటారు. కానీ మనిషిలో ఉన్న పాపంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఏమండి నేటి సమాజంలో ఏమండి కొంతమంది చేయగలుగుతున్నారంటే చేయలేని దౌర్భాగ్య స్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. అంటే బలాత్కారము నోవాహు కాలంలో విస్తరించింది. ఆ బలాత్కారం ఎటువంటిదో మనం చూడలేదు, మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాల ద్వారా బలాత్కారం అంటే ఏటో నేను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. కనుక ఇలాంటి పనులను బట్టే మరణాన్ని వారికి వారే తెచ్చుకున్నారు. కానీ వారిని ఏమండి యెహోవా దేవుడు చంపలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, నోవాహు కాలంలో భూలోకం ఏటైందంటండి? చెడిపోయింది. ఏమండి నోవాహు కాలంలో ఏంటంట? భూలోకం చెడిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి నోవాహు కాలంలోనే కాదు, నేడు కూడా ప్రియా దేవుని బిడ్డలారా భూలోకం చెడిపోయింది. దీనికి కారణాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు పబ్లిక్లో అశ్లీత డ్యాన్సులు యువతీ యువకులు వేస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా దీనిని ప్రోత్సహిస్తూ చాలామంది ఏం చేస్తున్నారు? చప్పట్లు కొడుతూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఇలాంటి కార్యక్రమాలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వాటిని చూస్తూ లైకులు కొడుతూ కామెంట్లు పెడుతూ ఎంత ఎంకరేజ్మెంటో చేస్తూ ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అంటే పాపాన్ని మనిషి ఎంత ప్రోత్సహిస్తున్నాడో చూడండి. ఏమండి ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే 4 గోడల మధ్య ఏమండి జరిగేటటువంటి ఒక పవిత్ర దాంపత్య ఆ జీవితాల సుఖస్థితి ప్రియా దేవుని బిడ్డలారా నేడు బహిరంగంగానే అశ్లీత డ్యాన్సుల ముసుగులో ప్రియా దేవుని బిడ్డలారా బహిర్గతం చేస్తూ అనేకులను ఏం చేస్తున్నారంటే కామకులుగా ఏమండి మార్చేటటువంటి పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే భూలోకం ఏటైంది? చెడిపోతున్నటువంటి పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా. వీటి మీద ఎంతమంది దృష్టి పెట్టగలుగుతున్నారు? వీటి మీద ఎంతమంది దృష్టి పెట్టగలుగుతున్నారు? ఏమండి ఇలాంటి పరిస్థితులు ఏమండి మరణాలకు కారణాలుగా ఏమండి మారట్లేదా? మారుతూ ఉన్నాయి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా నోవాహు కాలంలో ఏమండి సమస్త శరీరులు వారి మార్గమును ఏం చేశారంట? చెరిపి వేసుకున్నారంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా.
ఏమండి ఆనాడే కాదు ఈనాడు కూడా సమస్త శరీరులో ఏమండి వారి మార్గాలను ఏం చేస్తున్నారు, చెరిపివేసుకుంటున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి ఒకవైపు చూస్తే ఉన్నత లక్ష్యాలు, ఇంకొక వైపు సహజీవనం, ఏమండి ఒకవైపు చూస్తే ఉన్నత చదువులు, ఇంకొక వైపు ఏమండి రహస్య పాపపు జీవితాలు. ప్రియా దేవుని బిడ్డారా, ఏమండి మరి ఈ రహస్య పాపపు జీవితాలే ఏమండి ఎంతమందికి మరణాలు తీసుకుని వస్తూ ఉన్నాయి. ఏమండి వయస్సును అదుపులో పెట్టుకోక ఏమండి పాపంతో రాజీపడి ఏమండి రకరకాల ఆకర్షణలకి లొంగిపోయి ఏమండి రహస్య సహజీవనాలు, ఏమండి రహస్య పాపపు పనులు చేసి ఆ మరణం ఎక్కడి వరకు వస్తుందంటే వారితో ఆగిపోవట్లేదండి, తల్లిదండ్రుల మీదకి వస్తుంది, అన్నదమ్ముల మీదకి వస్తుంది. ఏమండి ఏమీ తెలియలేని మంచిగా బ్రతికే కుటుంబాలు కూడా ఏమండి ఏటవుతున్నారంటే ఈ సహజీవనం, ఈ రహస్య పాపపు ఈ బ్రతుకులను బట్టి కుటుంబాలు చంపబడుతున్న పరిస్థితులు సమాజంలో వార్తల ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవైపు గౌరవప్రదమైనటువంటి వివాహాలు ఏమండి సాంప్రదాయకంగా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయండి, ఆ వివాహాలను అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు వివాహ బంధాలు విలువలు తెలియలేని నిర్ణయాలు ఏమండి తీసుకుంటూ, విడాకుల్లో తీసుకుంటూ వెంటనే మరలా వివాహం, ఆ వివాహం కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోద్దండి. మరలా వివాహం చేసుకొని ఈ మధ్యకాలంలో ఏమండి ఈ విధంగా ఒక కామకురాలు ఏమండి ధనాపేక్ష కలిగిన ఏమండి ఒక ఆమె ఏమండి 40 పెళ్ళిళ్ళు చేసుకుందంట అండి. చూడండి ఏమండి అంటే మరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సమస్త శరీరులు వారి మార్గమును ఏం చేసుకుంటున్నారు, చెరిపి వేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనించండి, ఇలాంటి కామపు భ్రష్టులు చెప్పేటటువంటి నీటి మాటలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డారా, దీపం ఉన్నప్పుడే ఏమండి ఇల్లు చక్కబెట్టుకోవాలంట. అంటే వయస్సు అందం ఉన్నప్పుడే ఏమండి బలం ఉన్నప్పుడే, ఇతరులు మనల్ని ఆకర్షించేటప్పుడే ఏమండి ఇతరులను మనం మాపి ఏమండి ఇతరుల యొక్క కష్టాన్ని శ్రమను మనం దోచుకొని ఏమండి వారి ధనాన్ని తెచ్చి ఏం చేసుకోవాలంట, మన అకౌంట్లో వేసుకోవాలి. ఏమండి నేటి సమాజంలో ఎలాంటి దుర్మార్గులు దౌర్భాగ్యులైన కామాంధులైనటువంటి వారు ఏమండి స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో విస్తరిస్తూ ఉన్నారండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఇంత వివరంగా ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ విధానంలోనే ఏమండి ఆ కట్టుకున్న భార్యల ఆ చేతుల్లో వారి కుటుంబాల చేతుల్లో ఏమండి మరి కొంతమంది ఏమండి కామకురాలైనటువంటి వారు ఏమండి తప్పుడు మార్గంలో కొంతమంది జీవితాలను మాపి ఏమండి డబ్బులను ఏమండి మరి ఏ కష్టము లేకుండా సంపాదించుకునేటటువంటి వారు ఏటవుతున్నారంటే ఏమండి ఇగో నా భర్తని ఇలాగిచ్చేసి మోసం చేసి ఈ విధంగా లోపరుచుకొని ఆయన కష్టార్జితం అంతా పలానా స్త్రీ దోచుకుంటుందని చెప్పి ఏమండి ఈ భార్య తరపున ఉన్న వారందరూ ఆమె మీద దాడి చేయడం జరుగుతుంది. ఈ విధముగా అనేక మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఎందుకు ఇంత వివరంగా మీకు తెలియపరుస్తున్నానంటే ఏమండి ఇలాంటి విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నాస్తిక సత్యాన్వేషకులైన వారు ఏం చేస్తున్నారంటే యెహోవా దేవుణ్ణి ఒక నరహంతకునిగా వారు చూపిస్తూ ఉన్నారు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఆయన నరహంతకుడు కాదు, దుర్మార్గుడు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన తన ప్రజల పట్ల అద్భుతమైన కృప చూపే గొప్ప దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి జలప్రలయంలో ఏమండి దాదాపుగా ఏమండి 100 నుండి 120 సంవత్సరాలు ఏమండి ఆయన దీర్ఘశాంతాన్ని అప్పుడున్నటువంటి ప్రజల విషయమై ఆయన చూపి నోవాహు ద్వారా రాబోయే పరిస్థితులన్నిటినీ దేవుడు వారికి తెలియపరిచి వారిలో మార్పు కొరకు 100 నుండి 120 సంవత్సరాలు దేవుడు ఏటయ్యాడండి కనిపెట్టాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా వారు మారలేదు, అయినా వారి యొక్క ఏమండి అక్రమాన్ని విడిచిపెట్టలేదు, వారి యొక్క బలాత్కార క్రియలను విడిచిపెట్టలేదు. ఏమండి భూలోకాన్ని ఇతరులను పాడు చేసే ఆ పరిస్థితుల్లోంచి వారిలో పరివర్తన రాలేదు. ఏమండి సమస్త శరీరులు ఏమండి వారి యొక్క ఏమండి మార్గాలను మరలా సరిచేసుకొని దేవుని మార్గంలోనికి ఆనాటి ప్రజలు రాలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే వారి క్రియలే వారికి మరణాన్ని తెచ్చాయని ప్రభు సేవకునిగా ఇంత వివరంగా మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5లో పేతురు భక్తుడు ఇలా ఆయన తెలియపరుస్తున్నాడు. మరియు ఆయన పూర్వకాలమందున్న ఏమండి లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుడు కాపాడే దేవుడేనండి, ఆయన చంపే దేవుడు కాదు. దేవుడు మనలను
ఏమండి సురక్షితమైనటువంటి స్థితిలో మన జీవితాలను నడిపించేవాడే కానీ ఏమండి ఆయన మనల్ని చంపేవాడు కాడు. మరి అదే కాలంలో నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎందుకు రక్షించాడు? నోవాహు కుటుంబాన్ని ఎందుకు కాపాడాడు? ఏమండి నోరు లేని మూగ జీవరాశులను దేవుడు ఎందుకు కాపాడాడు? ప్రియా దేవుని బిడ్డారా, ఆయన కాపాడే దేవుడు. ఏమండి ఆయన ఏమండి సురక్షితమైన పరిస్థితుల మధ్య, ఆశీర్వాదకరమైన స్థితిగతుల మధ్య మన జీవితాలను నడిపించే గొప్ప దేవుడు. ఈ సత్యాన్ని క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలో తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. అదేవిధంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుండి 20 వరకు ఉన్నటువంటి విషయాలు కూడా మరి మీరు వాటిని మీరు చూస్తే ఇంకా మరి అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి ప్రియా దేవుని బిడ్డారా. అయితే నోవాహు కాలంలో జలప్రలయంలో మరణించినటువంటి వారందరి మరణాలకు దేవుడే కారకుడు అనే దానికన్నా ఏమండి దేవుని మాటలను లక్ష్య పెట్టని, దేవునికి ఇయ్యవలసినటువంటి స్థానాన్ని ఇయ్యక లోకములో బ్రతుకుతూ భక్తిహీనులుగా ఉండుటను బట్టియే ఏమండి వారు మరణించారు అని ప్రియా దేవుని బిడ్డారా ఏమండి నాస్తిక సత్యాన్వేషకులు చెప్పగలరా, అంగీకరించగలరా అంటే ఏమండి అంగీకరించలేరు, అలాగని వారు అనలేరు ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే ఒకవేళ అలా నాస్తిక సత్యాన్వేషకులు అంటే వారు ఫేమస్ అవ్వలేరు, అంటే నలుగురికి వారు తెలియపరచబడరు. అంతేకాదు ఏమండి బైబిలును ఏమండి మరి వారు బైబిలును విమర్శించేటటువంటి ఏమండి లేక బైబిలును ఏమండి దూషించేటటువంటి దోషకుల యొక్క మన్ననలో వారు పొందలేరు ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి వారి యొక్క ఏమండి వీడియోలను కూడా చూసే వారి సంఖ్యను వారు పెంచుకోలేరు ప్రియా దేవుని బిడ్డారా. ఎప్పుడైతే బైబిల్లో ఉన్న దేవుణ్ణి విమర్శిస్తారో ప్రియా దేవుని బిడ్డారా, తద్వారా ఏదో రకమైనటువంటి సహాయం ఏమండి క్రీస్తు విరోధుల ద్వారా, క్రీస్తు వ్యతిరేకుల ద్వారా వారికి కొంతలో కొంత సహాయము అందించబడుతుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డారా, నేటి దినాల్లో బైబిలున్న యెహోవా దేవుణ్ణి ఏమండి దోషిగా, నరహంతకునిగా, దుర్మార్గునిగా చూపించే ఈ దౌర్భాగ్య స్థితికి ఏమండి నాస్తిక సత్యాన్వేషకులు కొందరు దిగజారిపోతున్న భయంకరమైనటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా. విషయాలు గమనించండి. ఈ విషయాలు క్రీస్తుని కలిగిన క్రైస్తవ లోకం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. కనుక ఈ విషయాలను తెలుసుకున్నట్టు ద్వారా ఏమండి మీ విశ్వాసం బలపరచబడమే కాకుండా మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలరు. అయితే ప్రియా దేవుని బిడ్డారా, సొదొమ గొమొర్రా ఏమండి అక్కడ జరిగినటువంటి ఏమండి ఏమండి మరణాలకు దేవుడే కారకుడా అంటే ప్రియా దేవుని బిడ్డారా, సొదొమ గొమొర్రా అక్కడ దేవుడు ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు అక్కడ మరణాలకి కూడా దేవుడు కారకుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డారా. దేవుని వాక్యం చెప్తుంది ప్రియా దేవుని బిడ్డారా ఏమండి సొదొమ గొమొర్రా ప్రజల గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 12 వరకు మనం చూస్తున్నప్పుడు, లోకాసు వార్త 17వ అధ్యాయం 28 నుండి 29 వరకు, ఆదికాండం 18వ అధ్యాయం 20 నుండి 21 వరకు ఏమండి అదేవిధముగా 19వ అధ్యాయం ఆదికాండము, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డారా ఏమండి 29వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా ఏమండి అక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి మరి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 12 వరకు చూస్తున్నప్పుడు దుర్మార్గుల కామ వికార యుక్తమైనటువంటి నడవడిక ఏమండి, అంతేకాకుండా అక్రమ క్రియలు ఏమండి మలినమైనటువంటి ఏమండి దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకున్న ప్రజలు ఏమండి అని మనం తప్పక తెలుసుకోవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 7 నుండి 10 వరకు ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా లోతు దినములలో జరిగినట్టునో జరుగును, జనులు తినుచు త్రాగుచు ఏమండి కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి, గనుకనే నాశనము వారికి కలిగినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలన్నీ తప్పక క్రైస్తవ లోకం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా గమనించండి, నోవాహు దినాల్లో కూడా జనులు తినుచు త్రాగుచు పెండిళ్ళకి ఇవ్వబడుచు పెండిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వారు కూడా దేవునికి ఏ రకమైనటువంటి చోటిచ్చిన ఏమండి దాఖలాలు అక్కడ మనకి కనబడవు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే వారి జీవితాలు వారికి ఇష్టం వచ్చినట్లు ఏమండి వారు కొనసాగిస్తూ ఉన్నారు, వెచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నారు. ఏమండి తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, తిండిబోతులుగా ఉండేవాళ్ళు తిండిబోతులుగా ఉంటున్నారు, త్రాగుబోతులుగా ఉండేవారు త్రాగుబోతులుగా ఉంటూ ఉన్నారు. ఏమండి మరి అక్రమ రీతిలో వివాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏమండి మరి అదేవిధంగా లోతు దినాల్లో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయంట ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను ఏమండి మరి ఒక దగ్గరికి నేను సువార్త పరిచర్యకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఒక బ్రాందీ షాపు దగ్గర ఏమండి అత్యధికమైనటువంటి ఏమండి వ్యక్తులు ఉన్నారు. అత్యధికం ఏటికన ఎంతమంది ఉన్నారు అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి అక్కడ మద్యం కొరకు వారు ఏం చేశారంటే, అక్కడ విచిత్రం ఏంటంటే ఏమండి
మరి ఎంతో క్రమశిక్షణగా లైన్లో ఉన్నారు వాళ్ళు. ఈ విషయాన్ని గమనించండి, చాలా క్రమశిక్షణతో బ్రాందీ బాటిల్ కొనుక్కోవడానికి వారు లైన్లో వారు ఉన్నారు. నేను చూసిన తర్వాత అది బ్రాందీ షాప్ అని అక్కడ ఉంది ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి, అక్కడ క్రమశిక్షణతో బ్రాందీని కొనుక్కొని తెచ్చుకుంటూ ఉన్నారు. తాగిన తర్వాత ఏమండి వాడి యొక్క మాట ఎటువైపు వెళ్తుందో తెలియదు, వాడి నడవడిక ఎటు వెళ్తుందో ఉంటుంది. అంటే తాగిన తర్వాత ఈ క్రమశిక్షణ అంతా ఎటవుతుంది, పోతుంది ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి, అడుగు ఒకవైపు వెళ్తుంది, మాట ఒకవైపు వెళ్తూ ఉంటుంది. రకరకాల రీతుల్లో ఏమండి కొంతమంది మైకంలోనే రకరకాల ప్రమాదాల్లో మరణించిన వారు కూడా లేకపోలేదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డారా, మద్యము అనేది ప్రియా దేవుని బిడ్డారా అనేకుల యొక్క కిడ్నీలను, గుండెను, ఊపిరితిత్తులను, నరాల బలహీనత, ఏమండి మెదడు మొద్దుబారిపోయేటట్లు చేసి ఏమండి వారిని చివరికి ఏ స్థితికి తీసుకెళ్ళిపోతున్నాయంటే కన్న కూతురిని గర్భిణీ చేసేటటువంటి దుర్మార్గులు కూడా అత్యాచారం ద్వారా కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. అంటే మద్యం అనేది ఏమండి ఎలాంటి స్థితికి మనిషిని తీసుకుని వెళ్ళిపోతుందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి ఇలాంటి పరిస్థితులు ప్రియా దేవుని బిడ్డలారా సొదొమ గొమొర్రా కాలంలో కూడా, లోతు కాలంలో జరిగాయి. కనుకనే ఏమండి వారి యొక్క ఏమండి ఆ యొక్క అపవిత్రమైనటువంటి పనులే, వారు ఏమండి చేసేటటువంటి దుర్మార్గపు క్రియలే ప్రియా దేవుని బిడ్డలారా భయంకరమైన నాశనాన్ని వారికి తెచ్చాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఎర్ర సముద్రము ఏమండి అక్కడ ఇశ్రాయేలు దాటించబడుతున్న సమయంలో ఏమండి మోసే ఇశ్రాయేలు దాటించబడ్డారు. అయితే ఐగుప్తీయుల యొక్క సైన్యాలు అక్కడ మరణించినట్లు మనం చూస్తుంటాం. దానికి దేవుడు కారణం అంటే దేవుడు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి ఎందుకంటే ఏమండి చాలా సంవత్సరాలు ఏమండి వారిని బానిసలుగా దాసులుగా చేసుకొని రకరకాలుగా వారిని బాధ పెట్టారు, వారి యొక్క కష్టాన్ని దోచుకున్నారు, వారి శ్రమను దోచుకున్నారు. ఏమండి దేవుడు వారిని విడిపించి ఇశ్రాయేలీయులను ఏమండి వాగ్దాన దేశానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటే మరలా వారిని ఏమండి బానిసలుగా వారు బ్రతుకులను మార్చడానికి తీసుకుని వెళ్ళడానికి వారు వెమ్మట పడ్డారంటే ఎవరండి? ఐగుప్తీయులు, ఐగుప్తు సైన్యాలు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. గనుకనే దేవుడు ఏమండి ఆ సమయంలో ఏం చేశాడంటే వారి యొక్క మరణానికి వారే బాధ్యులు. కనుక ఇశ్రాయేలీయులను మరలా బందీలుగా తీసుకొని దాసత్వానికి తీసుకొని వెళ్దామని ప్రక్రియలోనే వారు ఏం చేశారంట, ఎర్ర సముద్రపు ఆ మధ్యకి వారు రావడం జరిగింది. అందులో వారు సమాధి అయి, సజీవ సమాధి అయి నీళ్ళలో ఊపిరాడక చచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయం నిర్గమకాండం 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఆ 15వ అధ్యాయం కూడా చూస్తే అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా బైబిల్లో ఉన్న ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంది అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడే కాదు ఈనాడు కూడా ఏమండి మరి రకరకాల పాపిష్ట వాళ్ళ యొక్క ఏమండి పాపాలే నేటి సమాజమునకు శాపాలుగా ఏమండి మారుతూ తుఫానుల రూపాల్లో, వైరస్ల రూపాల్లో, ఏమండి నిరుద్యోగ రూపాల్లో, ఆత్మహత్యల రూపాల్లో, కరువు రూపాల్లో ఏమండి దేశాలను ఏం చేస్తున్నాయి, పట్టి పీడిస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ఏమండి నోవాహు కాలంలో మనం చెప్పుకున్నాం భక్తిహీనుల సమూహం మీదకి ఏమండి మరి జలప్రలయం వచ్చిందని మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి భక్తిహీనుల గురించి మనం చూస్తున్నప్పుడు సామెతలు 14:11లో భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునని చూస్తూ ఉంటాం. సామెతలు 3:33లో అది కూడా మీరు చూస్తే మరొక విషయం మీకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాకుండా భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవునని సామెతలు 10:27లో మనం చూస్తుంటాం. ప్రసంగి 7వ అధ్యాయం 17లో అధికముగా దుర్మార్గ పనులు చేయకమో, ఒకవేళ చేస్తే నీ కాలమునకు ముందుగానే నీవేళ చనిపోతావని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ప్రతి ఒక్క మరణము వెనుకాతల ప్రియా దేవుని బిడ్డలారా మనిషి యొక్క తప్పిదాలే మనిషికి మరణాలుగా శాపాలుగా మారుతూ ఉన్నాయి. కానీ దేవుడు కారణమని చెప్పడానికి వీలు లేదని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాకుండా కొంతమంది ఆశా నిగ్రహము లేకుండా ఏం చేస్తుంటారంటే వ్యభిచారుల దగ్గరికి పోయి ఎయిడ్స్ తెచ్చుకొని ఏమండి మరి ఆ మరణమును వారి శరీరములను ఆహ్వానించి దేవుడే కారణం అంటే ఏమండి అది ఎంతవరకు న్యాయము? ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ విషయాన్ని గమనించండి. శరీర కామాన్ని అదుపులో ఉంచుకొనక వయస్సు ప్రేరేపణలకు లొంగి స్థితిని మర్చిపోయి ఏమండి ముసలోడు లేదు, ముడుగోడు లేడు. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి 4 డబ్బుల కొరకు లేక ఆ కామవాంఛలు నెరవేర్చుకోవడానికి ఎక్కడ పాపానికి ద్వారాలు
తెరవబడితే వాళ్ళతో ఏకీభవించి ఏమండి ఆ పాపేచ్ఛలు నెరవేర్చుకోవడానికి దిగజారిపోతున్న వారు ఎంతోమందిని మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఆ విధంగా మరణకరమైన జబ్బులను శరీరంలోనికి ఆహ్వానిస్తూ దేవుని నిందించుట ఎంతవరకు న్యాయమో ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండేటప్పుడు మరణం ఎందుకండి మన ముడతో ఉంటుంది. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ సత్య విరోధులైన వారు ఏమండి క్రీస్తును కలిగిన వారిని ముట్టాలి అనుకున్నా ఏమండి దేవుని పర్మిషన్ లేకుండా ఏమండి ఆయన విశ్వసించిన వారిని, ఆయన కొరకు బ్రతికే వారిని ముట్టలేరు, తాకలేరు, ఏమీ చేయలేరు. ఈ విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. అయితే ఈ వారముతో ఈ అంశ సందేశాన్ని ముగించాలనే ఒక ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. కానీ మరికొన్ని విషయాలు మరి మిగిలిపోయాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మరికొంత వివరముగా ఆ విషయాలను మనం తెలుసుకొని మరొక నూతన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. దయతో ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను వీక్షించండి, ఫాలో అవ్వండి, మీకు తెలిసిన ఆత్మీయులకు పరిచయం చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధన మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా అయ్యా, నీ వాక్యాన్ని ఈ విధముగా ఈ ఆరాధన ద్వారా ప్రభువా అద్భుత రీతిలో చాలా వివరముగా ఎన్నెన్నో విషయాలను మేము ధ్యానం చేసుకుని తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. పరిశుద్ధతను బోధించే గ్రంథం, ఏకైక గ్రంథం అయ్యా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటే అని అయ్యా మరొకసారి ఇగో ఈ విషయాల ధ్యానము ద్వారా మీరు మాకు బోధించారు. అందును బట్టి మీకు వందనాలు. నీవు అంటూ ఉన్నావు, నేను పరిశుద్ధుడను అయ్యా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి నీవు పరిశుద్ధుడు అని ఆయన కనుక నిన్ను విశ్వసించేవారు, నీ యొద్దకు వచ్చేవారు, నిన్ను కలిగి జీవించేవారు పరిశుద్ధంగా వారు బ్రతికితే అయా మరణకరమైన పరిస్థితులు అయా వారిని ముట్టవని నీవు తెలియపరుస్తున్నావు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. చాలామంది ఇగో నాయన పరిశుద్ధతకు చోటువక అయా రకరకాలుగా పతనం అయిపోయి చెడిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతికే మరణాన్ని వారికి వారే వారి శరీరంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభువా. కనుక ఈ విషయాలన్నింటినీ ఈ విధంగా తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంకా ఇగో ప్రభు ఈ విషయాలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మరి అనేకమైన నూతన తలంపులు అయ్యా, మీ తలంపులు మీరు మాకు దయచేసి కడవర దినాల్లో నీవు కోరే పరిశుద్ధతలోనికి మేము నడిపించబడ్డానికి నీ కృప మాకు దయచేయమని అయ్యా, నీవు మా మేలును కోరే దేవుడో, క్షేమాన్ని కోరే దేవుడో దేవా, ఏ రకమైన స్థితిని మేము కలిగి ఉంటే మేము క్షేమంగా సురక్షితముగా ఆరోగ్యముగా ఉంటామో అయ్యా మాకు తెలియజేసిన గొప్ప దేవుడో నాయన మీకు వందనాలు. దేవా, ఇటువంటి నిన్ను తెలిసి తెలియక ఎంతోమంది విమర్శిస్తూ ఉన్నారు, వారిని కూడా మీరు రక్షించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగును భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం నుండి మాకు దయచేసి, మారణస్తులను మేము క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కిడి నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని నామాన్ని గణపరిచి శ్రద్ధతో నీ మాటలు విన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తమే చేయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కరంతో నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతమో ఈ మాయి మీద క్రమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ క్రమరించుము దేవా. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. మరి ఈ ఆధ్యాత్మిక సందేశాలు, ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే ప్రభు మీకు ఇచ్చినటువంటి ప్రేరేపణలో ఈ విశ్వాస పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవాయ
పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును ఆకాశమాకాశముల్ వాటి యందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్